మన దేశంలో చాలా చోట్ల దసరాకు దుర్గమ్మను పూజిస్తే తెలంగాణలో మాత్రం బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు బతుకమ్మను రంగురంగుల పూలను తెచ్చి అందమైన ఆకారంలో అందంగా అలంకారం చేసి బతుకమ్మను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. ఈ బతుకమ్మ వెనుక కథలున్నాయి. అందులో ఒక కథ, ఒక రాజ్యంలో 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ 7 మంది అన్నదమ్ములకు ఒక్కగానొక చెల్లెలు. ఆ ఒక్కగానొక చెల్లెల్ని వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇలా ఉండగా 7 మంది అన్నదమ్ములకు పెళ్ళిళ్ళయ్యాయి. ఒకరోజు 7 మంది అన్నదమ్ములు వేటకై వెళ్ళారు. ఆ చిట్టి చెల్లెలు అన్నదమ్ములు లేని సమయంలో వదినలతో ఉండగా వదినలందరూ తనకు సూటిపోటి మాటలు అనేవారు. ఈ చిట్టి చెల్లెలికి పెద్ద వదిన ఒకరోజు అన్నదమ్ములు లేని సమయంలో విషం కలిపిన పాలనిచ్చింది. వదిననే తల్లిగా భావించిన బంగారు తల్లి ఆ పాలను తాగి మరణించింది. ఎవరికీ తెలియకుండా ఒక చోట పాతి పెట్టారు. అక్కడ తంగేడు పూలవనంగా తంగేడు పూలు గుత్తులు గుత్తుగా పూశాయి. అన్నదమ్ములు వేట ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి ఊరంతా వెతికారు, ఇల్లంతా వెతికారు. తన చిట్టి చెల్లెలు ఎక్కడా లేదు. బంగారు చెల్లెలు లేదని భావించి ఒక చోట కూర్చొని బాధపడుతున్నారు. వాళ్ళు కూర్చున్నది ఎక్కడో కాదు, తంగేడు పూలవనంలో. నా చిట్టి చెల్లెలు ఎక్కడా అని ఏడుస్తుండగా వాళ్ళ బాధను చూడలేక ఆ చిట్టి చెల్లెలు ఆత్మరూపంలో బయటికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పింది. అన్నదమ్ములు ఎంతగానో బాధపడి ఎంతగానో ఏడిచి చివరిగా మేమేమి చేయగలమమ్మా నీకు అని అడగగా అప్పుడు ఆ చిట్టి చెల్లెలు ఈరోజు నా పేరిట ఈ తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగను జరుపుకోమని చెప్పింది. తన కోరిక మేరకు ఆనాటి నుంచి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు అనేది కథ ఉంది. ఈ బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయము ముందు తరాల వారికి కూడా తెలియజేయడానికి మా పాఠశాలలో పిల్లలందరితోనూ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాము.